ఓన్లీ రైస్ ఐటమ్ కాకుండా ఏదో కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి మీ కేఫ్ని విజిట్ చేస్తే సరిపోతుంది. మన ఇండియన్ ప్యాటర్న్లో కూడా వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నామండి. అయితే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ బర్త్డే పార్టీకి రావాలి అంటే మాచర్లలో ఈ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కావచ్చు. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట. అని మా కేఎఫ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అది వాళ్ళ హౌస్ లాగే మేము ట్రీట్ చేస్తాం అన్నమాట. కస్టమర్కి తగ్గట్టు ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి నచ్చినట్టు చేయడం. వీ హ్యావ్ దట్ ప్యాషన్ అండి, వీ హ్యావ్ దట్ ప్యాషన్. దాని మోర్ ఓవర్ మనం ఓపెన్ కిచెన్ పెట్టాము, వాళ్ళు అడగచ్చు ప్లస్ చూడొచ్చు కూడా మనం ఏం చేస్తున్నామో క్లియర్గా కనిపిస్తుంది. వాట్స్ స్పెషల్ నేను ఒకవేళ నేను వచ్చాను అనుకోండి మీకు హాఫ్ చికెన్, క్వార్టర్ చికెన్, ఫుల్ చికెన్ అనే ఉంటుంది మా దగ్గర విత్ పెరి పెరి సాసెస్ అన్నమాట. నాకు ఇలా చెప్పకండి, నా బ్రెయిన్లో అవన్నీ లైక్ ఏంటి మేకింగ్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే, మీరు యూకేనా? యూకే రిటర్న్. సో బేసికల్గా క్లెన్లీనెస్ కొంచెం మన దగ్గర ఎప్పుడు కూడా హైజీన్గా, నీట్గా, క్లీన్గా, పీస్ఫుల్గానే ఉంటుంది. ఎంతకాలం అయింది ఈ కెఫే స్టార్ట్? అరౌండ్ 2 years అవుతుంది. వై కాంట్ యూ చూస్ ఎ సిటీ? ఎందుకు అక్కడే లాక్ అయ్యారా? ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎందుకు పెట్టారండి మాచర్లో. సమ్ టైమ్స్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలో మనకు నచ్చిన ఫుడ్ దొరకదని మనకు తెలుసు. బట్ అక్కడ ఏమైనా నచ్చింది అనుకోండి, ఆ స్టైల్ కోసం అయినా మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఈవెన్ మీరు మా కేఫ్కి వచ్చి ఏదైనా టేస్ట్ చేసినప్పుడు సేమ్ అదే ఫీల్ మీకు కూడా అనిపిస్తుంది. అయితే నేను మార్చల్లో టికెట్ బుక్ చేసుకుంటాను, వచ్చేసి తీసుకెళ్ళండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు బిఎల్ఎం స్టూడియోస్లో మన పాడ్కాస్ట్ గెస్ట్గా వచ్చిన పర్సన్ నాకైతే చాలా క్యూరియస్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక రెస్ట్రో కేఫ్ గురించి. అవును, ఇది రెయిన్బో రెస్ట్రో కేఫ్. ఇది నిజానికి మాచర్లలో లొకేట్ అయింది. హైదరాబాద్లో ఉంటే నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేసేదాన్ని. మాచర్ల పీపుల్కి ఇంత గొప్ప అవకాశం ఉంది అని మీకు తెలుసా? తెలియకపోతే మాచర్ల వాళ్ళంతా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇంతకీ ఈ కేఫ్లో ఏమేమి ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం గెస్ట్తోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సాయి కృష్ణ గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నిజంగా హైదరాబాద్లో ఈ కేఫ్ లేనందుకు నేను ఫీల్ అవుతున్నా. ఏదైనా కొత్తగా అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ. ఏదైనా కొత్త మెనూలో ఏమైనా కనిపిస్తుందా అని లైక్ నేనంతా క్యూరియస్. సో మా ఆడియన్స్కి కూడా కొంచెం తెలుసు నేను ఎంత ఫుడీ అనేది. కొన్ని రెస్ట్ కేఫ్స్ కొన్ని తిరిగి ఉన్నాను నేను. సో మీరు చెప్పగానే ఐ గాట్ ఇంట్రెస్ట్ ఈ టాపిక్ మీద. మాచర్లలో ఉంది అని చెప్పారు కదా? అవునండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్తారా నాకు? మాచర్లో గుంటూరు రోడ్లో ఉంటుంది, గోశాల పక్కన ఉంటుంది అనమాట. గోశాల పక్కన ప్లేస్ అయింది. మంచి ఇంటీరియర్ డిజైన్తో నాకు నచ్చినట్లుగా ఒక ఇటాలియన్ ప్యాటర్న్లో డిజైన్ చేయించుకున్నాము. అండ్ ఇంకా అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉండేదానికి. కొంచెం ఊరికి బయట పెట్టామన్నమాట. ఓ, అంటే డిస్టర్బెన్స్ లేకుండా, డిస్టర్బెన్స్ ఏది లేకుండా, ట్రాఫిక్తో ఎక్కువ ఇది లేకుండా, పొల్యూషన్ లేకుండా, నీట్గా పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ, ఇంకా హ్యూజ్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. యూజువల్గా టౌన్స్ లోపల అయితే తక్కువ స్పేస్ ఉండే షాప్స్ ఉంటాయి కదా. బేసిక్గా ఏంటి అంటే మనం కూర్చునే వరకు సపరేట్ చేసి ఆ లెవెల్ వరకే మనకు ఉంటాయి, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అండ్ మీరు కేఫ్ అంటున్నారు కాబట్టి బేసికల్గా కేఫ్లో ఒక ఫ్రీడమ్, లైక్ ప్రశాంతం కూర్చొని మాట్లాడుకునే స్పేస్, ఓన్లీ ఫుడ్కే కాకుండా వేరే వాటికి కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, రైట్? అంటే ఏదైనా లైక్ మీ కేఫ్లో అలాంటి స్పెషాలిటీస్ ఏమన్నాయా? నాకైతే ఏదైనా చెస్ పెట్టడం కానీ, ఏదైనా గేమ్స్ పెట్టడం కానీ, ఇండోర్ గేమ్స్ సరదాగా కొంచెం సేపు కూర్చోడానికి, అలా మీ కేఫ్లో ఏమైనా ఉన్నాయా? మా కేఫ్లో వచ్చేసి మామూలుగా రోబో క్యూర్ మామూలు మసాజ్ చైర్స్ ఉన్నాయండి. ఎస్, మనకి మాల్స్లో కనిపిస్తుంది మసాజ్ చైర్స్, రెస్ట్ తీసుకొని బాడీ రిలాక్సేషన్ కోసం మసాజ్ చేసేవి. అవునవును, అది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు కొంచెం ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు. కిడ్స్ ప్లేస్ కూడా మీరు ఇచ్చారు. ప్లేస్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన దగ్గర పార్టీస్కి కూడా హ్యూజ్ స్పేస్ ఉంటుంది అనమాట. పార్టీస్ కూడా చేసుకోవచ్చు. డెఫినెట్ గా. ఎంతమంది? యావరేజ్ గా ఇంతకు ముందు మనం కొన్ని కాన్సర్ట్స్ కూడా చేసాము. చేశారా ఆల్రెడీ? ఎస్ ప్రొజెక్టర్తో లైక్ పీపీటీస్ కూడా చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు వచ్చి రెంటల్ పర్పస్ కూడా యూస్ చేసుకున్నారు. బర్త్డే పార్టీస్కి అయితే బాగుంటుంది మన దగ్గర.
హ్యూజ్ స్పేస్ ఉంటుంది. ఎక్కువ మంది వచ్చి దే జస్ట్ హ్యావ్ సమ్ ఫన్ అనమాట. అయితే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ బర్త్‌డే పార్టీకి రావాలి అంటే మాచర్లలో ఈ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కావచ్చు. డెఫినెట్గా ఓకే. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. యూజువల్గా కొంచెం ఎక్కడ కేఫ్కి వెళ్ళినా సరే బయట కొంచెం డిఫరెంట్ అంబియన్స్ అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. వచ్చామా, ఫుడ్ తిన్నామా, వెళ్ళామా అనేది వెళ్ళామా కాకుండా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి ఏదో వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి కూడా మీ దగ్గర వేరే ఆప్షన్స్ అవి కూడా. ఎస్ ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర. ఇంగ్లీష్ మ్యూజిక్ వచ్చేస్తుంది. సో ఆ మ్యూజిక్తోనే లైక్ ఒక 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 తెలియని ఒక ఫీల్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకా మా స్టాఫ్ మేము కస్టమర్స్తో మేము కమ్యూనికేట్ అయ్యే విధం కూడా చాలా నైస్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే డైలీ ఇంట్లో తిని మనం కేఫ్కి ఏదో ఒక పర్టికులర్ స్పేస్కి వెళ్ళాలి, ఓన్లీ రైస్ ఐటమ్ కాకుండా ఏదో కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి మీ కేఫ్ని విజిట్ చేస్తే సరిపోతుంది కావచ్చు మీరు చెప్పి. డెఫినెట్గా మా కేఫ్కి ప్రత్యేకంగా స్టూడెంట్స్ కానీ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు, యూజువల్గా పెద్దవాళ్ళకి ఇట్లాంటి ఫుడ్ అంతగా నచ్చదు. అవును కదా. బర్గర్స్ పిజ్జాస్ అంటే ఏదో కొంచెం వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ లైక్ చేయరు. మరి దానికోసం మీరేం చేస్తున్నారు? మనము మన ఇండియన్ ప్యాటర్న్లో కూడా వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కొత్త స్టైల్ ఆఫ్ ఫుడ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కొన్ని రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. అవి కొత్త ప్యాటర్న్లో అందరికి నచ్చే విధంగానే ఉంటాయి. అంటే కస్టమైజ్డ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందా? ఉంటుంది. కస్టమైజ్ కూడా ఉంటుంది. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజ్డ్ అంటే చెప్తాము, కొంతమందికి అది తెలియకపోవచ్చు కదా. కస్టమైజ్డ్ అంటే అది డ్రెస్సులు డిజైన్ల వైపు థాట్ వెళ్తుంది. అంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బిర్యానీ తీసుకొస్తారు, రైస్ అంటే మీల్స్ తీసుకొచ్చిస్తారు. కస్టమైజ్డ్ అంటే ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ తక్కువ వేయండి అని జస్ట్ చెప్పే ఆప్షన్ చాలా ప్లేసెస్లో ఉండదు. ఒకవేళ చెప్పినా కానీ మీరు చెప్పింది తెచ్చాం కదా అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం నేను కూడా కొన్ని కేఫ్స్ విజిట్ చేసినప్పుడు కస్టమైజ్డ్ అంటే వాళ్ళు అడిగినట్టు చేసిస్తారనమాట. వాళ్ళ ఫ్లేవర్కి తగ్గట్టు మీ దగ్గర ఉన్న ఆప్షన్స్లో చిన్న చేంజెస్ చేసి చేస్తాము మనం. కొంతమంది యూజువల్గా మాచర్ల ఏరియా స్పైసెస్కి పెట్టింది పేరు. సో వీ డూ ఆల్ ద స్పైసెస్ అనమాట. వాళ్ళకి కస్టమర్కి ఎక్కువ స్పైసీ కావాలి అంటే ఎక్కువ స్పైసీ చేసిస్తాము. లేదు కిడ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ స్పైసీ సాఫ్ట్ ఫుడ్ కావాలి, వాళ్ళ వరకు సపరేట్గా తక్కువ స్పైసెస్తో రెగ్యులర్గా చేసేసిస్తాము.